వారిద్దరూ ఒకే స్టేషన్లో విధులు నిర్వహిస్తుంటారు. విధుల కేటాయింపు విషయంలో ఇద్దరి మధ్య వివాదం తలెత్తింది. అది కాస్త ముదిరి పాకాన పడింది. దీంతో మద్యం సేవించి ఆ మత్తులో పోలీస్ స్టేషన్కు వచ్చి తీవ్ర స్థాయిలో వాగ్వాదానికి దిగడమే కాక దాడికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకొని అక్కడికి వచ్చిన సిఐ ఎస్ఐలను కూడా లెక్క చేయలేదు. నువ్వెంత అంటే నువ్వెంత అనే స్థాయికి వెళ్ళింది. ఒకానొక సమయంలో అప్పుడే విధుల్లో చేరిన ఎస్ఐను ఉద్దేశించి విధుల్లో చేరి అరగంట కాలేదు, నువ్వెంత నాకే చెబుతావా అని ఊగిపోయినట్లు కూడా సమాచారం. అసలు ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఆలస్యం ఎందుకు, చూసేయండి. నెల్లూరు జిల్లా కలువాయి పోలీస్ స్టేషన్లో డ్యూటీలు వేసుకునే విషయంలో హెడ్ కానిస్టేబుల్ జేమ్స్, రైటర్ రమణయ్య మధ్య వివాదం రేగింది. దీంతో మద్యం మత్తులో హెడ్ కానిస్టేబుల్ జేమ్స్ పూర్తిగా మద్యం సేవించి పోలీస్ స్టేషన్లో చిందులు వేశాడు. విధుల కేటాయింపు విషయంలో రైటర్తో తలెత్తిన వివాదం ముదిరి ఒకరినొకరు తీవ్ర స్థాయిలో దూషించుకున్నారు. అయితే విషయం తెలుసుకుని అక్కడికి వచ్చిన సిఐ ఎస్ఐలను కూడా లెక్క చేయలేదు. విషయం నువ్వెంత అంటే నువ్వెంత అనే స్థాయికి వెళ్ళింది. ఒకానొక సమయంలో అప్పుడే విధుల్లో చేరిన ఎస్ఐను ఉద్దేశించి విధుల్లో చేరి అరగంట కాలేదు, నువ్వెంత నాకే చెబుతావా అని ఊగిపోయినట్లు కూడా సమాచారం. చివరకు విషయం ఎస్పీ వద్దకు చేరింది. కోపోద్రిక్తుడైన సదరు హెడ్ కానిస్టేబుల్ తాను పనిచేస్తున్న స్టేషన్లోనే రైటర్పై దాడికి యత్నించడంతో అక్కడున్న వారు కంగుతిన్నారు. కలువాయి పోలీస్ స్టేషన్లో బుధవారం ఈ సంఘటన జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం కలువాయి స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ జేమ్స్, రైటర్ రమణ విధులు నిర్వహిస్తుంటారు. ఎస్ఐ అయ్యప్ప ఇటీవలే బదిలీ కావడంతో జేమ్స్ ఇన్ఛార్జిగా ఉన్నారు. అయితే ఇటీవల వరకు జైలు విధుల్లో ఉన్న జేమ్స్ ఇక్కడకు రాగానే నేను చెప్పినట్లు డ్యూటీలు వేయమన్నారు. రైటర్ అవేమీ పట్టించుకోకుండా రెగ్యులర్గా వేయడంతో పాటు హెడ్ కానిస్టేబుల్ కేటాయించారు. ఆ క్రమంలోనే వారి మధ్య వివాదం జరిగింది. దీనిపై రైటర్ ఫిర్యాదు కూడా చేశారు. అయితే విషయం తెలుసుకున్న రాపూరి సిఐ విజయ్ కృష్ణ కలువాయి ఎస్ఐ సుమన్ను విచారిస్తున్నారు. వివాదానికి సంబంధించిన చిత్రాలను సీసీ కెమెరాల్లో అధికారులు పరిశీలిస్తున్నట్లు కూడా సమాచారం. For more videos like this, subscribe Big TV channel.